అనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు మిత్రులు ఉండేవారు. వారు ఇద్దరూ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కలిసే ఉండేవారు. ఈ మిత్రులను చూసి ఊళ్ళో వాళ్ళందరూ ముచ్చట పడేవారు. ఒకసారి ఇద్దరికీ పొరుగురు వెళ్లాల్సిన అవసరం వస్తుంది. ఆ ఊరు చేరడానికి మధ్యలో ఒక అడవి దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ అడవి గుండా నడుచుకుంటూ వెళ్తుంటారు. హఠాత్తుగా వారికొక ఎలుగుబంటి కనిపిస్తుంది. ఎలుగుబంటిని చూసిన మిత్రులకు కంగారులో ఏం చేయాలో ఎలా తప్పించుకోవాలో అర్థం కాదు. ఇంతలో ఇద్దరి మిత్రుల నుండి ఒకడు రెండో వాడిని వదిలేసి గబగబా చెట్టెక్కేస్తాడు. తనను వదిలేసి చెట్టెక్కేసిన తన మిత్రుడిని చూసి రెండోవాడు బాధపడతాడు. చెట్టు ఎక్కడం రాని రెండోవాడు చెట్టు కిందే నిలబడి ఎలుగుబంటి బారి నుండి ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తుంటాడు. ఇంతలో మెరుపులాగా ఒక ఆలోచన వస్తుంది. ఎలుగుబంటి చనిపోయిన వారిని ఏమీ చేయదు అని ఎక్కడో విన్న విషయం గుర్తుకు వస్తుంది. వెంటనే నేలపైన పడుకొని శ్వాస బిగపట్టి కదలకుండా మెదలకుండా ఉండిపోతాడు. ఇంతలో ఎలుగుబంటి అతని వద్దకు వచ్చి ముక్కు, చెవులు, నోరు వద్ద వాసన చూస్తుంది. ఇతను ఏ కదలిక లేకుండా శ్వాస బిగపట్టి ఉండడం వల్ల ఎలుగుబంటి అతను చచ్చిపోయాడు అనుకొని తన దారిన తాను వెళ్ళిపోతుంది. ఎలుగుబంటి వెళ్ళిపోయాక చెట్టుపైన ఉన్నవాడు మెల్లిగా దిగి వస్తాడు. చెట్టు కింద పడుకున్న రెండోవాడు లేచి కూర్చుంటాడు. ఇద్దరూ మౌనంగా మళ్ళీ తమ ప్రయాణం మొదలు పెడతారు. ఇంతలో చెట్టెక్కినవాడు, ఎలుగుబంటి నీ వద్దకు వచ్చి నీ చెవిలో ఏదో రహస్యం చెప్పినట్టుందే, ఏంటది అని ఎగతాళిగా అంటాడు. అప్పుడు రెండోవాడు, ఆపదలో నిన్ను గాలికి వదిలేసి తన దారి తాను చూసుకునే మిత్రుడిని ఎప్పుడూ నమ్మకు అని చెప్పింది అని అంటాడు. ఆ మాటలకు తన తప్పు తెలుసుకున్న మొదటివాడు, క్షమించు మిత్రమా, మళ్ళీ ఎప్పుడూ ఇలా చేయను అని అంటాడు. ఆ రోజు నుండి ఇద్దరూ కష్టసుఖాలలో ఒకరికొకరు తోడుగా నిలబడి నిజమైన ప్రాణ స్నేహితులు అవుతారు.